హలో గైస్, ఈరోజు నేనైతే ఒక క్లాసీ అండ్ యూనిక్ ప్లేస్కి వచ్చాను. ఈ ప్లేస్ పేరు ఓల్డ్ చెస్ హాల్ ఆఫ్ ఫేమ్ అండ్ గ్యాలరీస్. ఇది సెయింట్ లూయిస్, మిజోరీలో ఉంది. ఈ ప్లేస్లో హైలైట్ ఏంటంటే ఇక్కడే బయట ఒక 20 అడుగుల కింగ్ చెస్ పీస్ అయితే ఉంది. ఇదే వరల్డ్స్ లార్జెస్ట్ చెస్ పీస్ అనమాట. దీనికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా ఉంది. మీరు వీడియోలో చూడొచ్చు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్. సింపుల్గా చెప్పాలి అంటే ఈ ప్లేస్ చెస్కి సంబంధించిన ఒక మ్యూజియం అనమాట. ఎంట్రీ అయితే ఫ్రీనే. లోపలికి వెళ్ళగానే గ్రౌండ్ ఫ్లోర్లో ఫ్రంట్ డెస్క్ వాళ్ళు ఉంటారు అండ్ ఆల్సో చెస్కి సంబంధించిన స్టోర్ ఉంది. అక్కడికి వెళ్ళి చూస్తే కానీ నాకు తెలియదు చెస్ బోర్డ్స్ ఇంత కాస్ట్ కూడా ఉంటాయని. మీరు వీడియోలో చూస్తున్న చెస్ బోర్డ్ ప్రైస్ అయితే $7,100 అయితే ఉంది. ప్రజెంట్ ఉన్న డాలర్ రేట్ ప్రకారం దాని ప్రైస్ మన ఇండియన్ రూపీస్లో $6,30,000 దాకా అయితే ఉందన్నమాట. ఇక్కడ అలానే వేరే చెస్ బోర్డ్స్, చెస్ థీమ్తో ఉండే టీషర్ట్స్, టాయ్స్, బుక్స్, బ్యాగ్స్ చాలానే అమ్ముతున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఈ స్టోర్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఫ్రంట్ డెస్క్ వాళ్ళు అయితే ఉన్నారు. ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే పాస్ అండ్ పాన్స్ అని యానిమల్స్ చెస్ సెట్స్ అయితే ఉన్నాయి. సింపుల్గా చెప్పుకోవాలంటే ఈ ఫ్లోర్లో అంతా కూడా చెస్ బోర్డ్స్ ఉంటాయి. కాకపోతే అన్నీ కూడా యానిమల్స్ థీమ్తో అయితే ఉన్నాయి అనమాట. జనరల్గా మనం చూసే చెస్ బోర్డ్ లానే, కాకపోతే చెస్ పీసెస్ ప్లేస్లో ఆ పర్టికులర్ యానిమల్స్ అయితే ఉంటాయి అనమాట. మీరు ఇప్పుడు చూస్తున్నైతే డాగ్ చెస్ సెట్. ఇదైతే బగ్స్ చెస్ బోర్డ్ అనమాట. మీరు ఇక్కడ చూస్తే సేమ్ నార్మల్గా ఉండే చెస్ బోర్డ్ లానే, కాకపోతే అందులో పీసెస్ బదులు బగ్స్ అయితే అరేంజ్ చేశారనమాట. ఇలా 50 కంటే ఎక్కువ చెస్ బోర్డ్ సెట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా సీజన్ని బట్టి మార్చుతుంటారు. ప్రజెంట్ పాస్ అండ్ పాన్స్ అనే యానిమల్ థీమ్ తీసుకున్నారు కాబట్టి ఈ సంవత్సరం January 30 నుంచి August 31 దాకా అయితే ఇవి ఉంటాయి. ఆ తర్వాత థీమ్ మార్చి దానికి సంబంధించిన చెస్ బోర్డ్స్ అయితే ఉంచుతారు. ప్రతి ఫ్లోర్ ఎక్కేటప్పుడు వాల్స్ మీద చెస్కి సంబంధించి అలానే చెస్ గేమ్ లెజెండ్స్కి సంబంధించిన గ్యాలరీస్ అయితే ఉన్నాయి. నేను వెళ్ళినప్పుడు సెకండ్ ఫ్లోర్ అయితే క్లోజ్ చేసి ఉంచారు, సమ్ రెనోవేషన్ వర్క్స్ జరగడం వల్ల.